టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా NIRD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి, నెక్స్ట్ KGF ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ, both are located at Hyderabad, affiliated to Delhi. తర్వాత మష్రూమ్ కల్టివేషన్ సంబంధించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఒంగోలు. సో ఇట్లా రకరకాలైనటువంటి సంస్థల నుంచి నేను సర్టిఫైడ్ విక్రయాన్ని, సో మీకు ఇవ్వగలిగేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా యాక్యురేట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పడానికి మాత్రమే ఇది. సో యూ కెన్ సీ మై సర్టిఫికేట్స్ వాట్ ఎవర్ యూ వాంట్, those who want to continue as a team member with me. That is about myself. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎందుకండి చెప్పండి. అందరూ మీరు కొంచెం అంటే మన ఫ్రెండ్లీ కాదండి, ఏదైనా చెప్పేవాళ్ళు కాదు, మీరు వినేవాళ్ళు కాదు. కొంచెం మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే ఆ 1 hour కూడా సులభంగా వెళ్ళిపోతుంది. సో మీరు ఏదైనా ఒకటి కూర్చొని మాట్లాడచ్చు. ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు? మనీ కోసం. సెకండ్ క్వశ్చన్, మనీ ఎందుకు అంటే ఇవన్నీ చిన్న క్వశ్చన్, ఇవన్నీ చిన్నప్పుడే తెలుసుకునే. కాబట్టి మనీ ఏముందండి అంటాం కానీ అదంతా ఉద్యమాలు. మనీ లేకపోతే ఏం జరగదు. మనీ లేకపోతే మీరు ఎక్కడికి వస్తారా? నేను ఆడవాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు తెలుసుకుంటాను. అసలు మీరు ఎంతమంది శాంతి లేకపోతే ఎక్కడికి వస్తారు? సో మనీ లేకుండా ఏమీ జరగదు. మనీ లైఫ్, money makes many things. So and one more important, may not. ఇప్పుడు సంతోషంగా బతకాలి అంటే డబ్బు కావాలి. ఇక్కడ లాజికల్ అంటే డబ్బులు ఎక్కువ అయినప్పుడు సంతోషంగా బతకలేరు తెలియదు, కానీ కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కానీ సంతోషంగా బతుకుతున్నాడంటే ఖచ్చితంగా కాదండి. సార్ ప్రోగ్రామ్ అది ఎంత అనేటువంటి, ఎంత సంతోషం అనేటువంటి ఎవరి పరిస్థితులు కాబట్టి వాళ్ళు. సో నిజమే కాదండి. కిందే సెకండ్ గేటు పక్కన మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? టౌన్ హాల్కి 2 గేట్లు ఉన్నాయి కదా, సెకండ్ గేటు పక్క రూమ్. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినిషన్. మరి అడ్వాంటేజెస్ ఏమన్నా చెప్పగలరు? అంటే ఇక్కడ మన దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్. సో 2 కూడా వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో అంటే నేను మీకు కనపడతామని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎంత కష్టపడతామో